వ్యాపారం పేరు చెప్పి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే వచ్చేసారో ఆ రకంగానే వ్యాపారం పేరు చెప్పి ఆదివాసేతరులు ఆదివాసి ప్రాంతానికి వచ్చి ఇప్పుడు ఆదివాసి ప్రాంతాన్ని అంతా కూడా ఆక్రమించుకొని ఆదివాసి చట్టాలని ఆదివాసి హక్కుల్ని మొత్తం కూడా కాలరాసే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మీరు నమ్ముతారా? నిజమండి. ఈరోజు స్వాతంత్రం వచ్చే 79 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆదివాసి ప్రాంతంలో వలసవాదులు వచ్చేసి ఈరోజు వాళ్ళు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని స్వచ్ఛమైన ఆదివాసుల్ని పూర్తిగా డిస్టర్బ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు ఆదివాసి ప్రాంతం ఎప్పుడు కూడా అన్డిస్టర్బ్డ్ ప్రాంతం, నిర్మానుషంగా ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు ఏం జరుగుతుందంటే మొత్తం వలసవాదులతో నిండిపోయి మొత్తం అంతా కూడా సర్వనాశనం అయిపోయే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆదివాసి ప్రాంతంలో వలసవాదుల సంఖ్య పెరిగిందో అక్కడ వారి యొక్క హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నారు. ఆదివాసి ప్రాంతంలో ముఖ్యంగా చూసినట్లయితే 1/70 చట్టం. ఈ 1/70 చట్టం ఏం చెప్తుందంటే 5th షెడ్యూల్ ఏరియాలో ఆదివాసులే ఉంటారు కాబట్టి వాళ్ళ భూమి ఏ రకంగా కూడా అన్యాక్రాంతం కాకుండా, దోపిడీ కాకుండా, కబ్జాలు కాకుండా అడ్డుకోవడానికి మాత్రమే ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఆదివాసి ప్రాంతంలో ఉన్న భూములు ఆదివాసేతరులు అమ్మకూడదు, కొనకూడదు అనేటువంటి రూల్ ఉంది. ఒకవేళ చట్టాన్ని అతిక్రమించి అమ్మినా కొన్నా కానీ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టవచ్చు అనేటువంటి విధానం కూడా ఉంది. ఇలాంటి పటిష్టమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఆదివాసి భూములు ఇప్పుడైతే అన్యాక్రాంతం అవుతుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో చూసినట్లయితే కొన్ని వేల ఎకరాల భూమి ఆదివాసేతరుల చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎవరైతే ఆదివాసీ ప్రాంతాల్లో భూముల్ని కలిగి ఉన్నారో వాళ్ళందరూ సుప్రీంకోర్టుకు వెళ్ళేసి దాఖలు చేస్తున్నారు. ఏమని? ఆదివాసీ ప్రాంతంలో ఉన్న మా భూములు అమ్ముకోవడానికి, తాకట్టు పెట్టుకోవడానికి, లోన్లు తీసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని వాళ్ళందరూ కూడా విన్నవించుకుంటున్నారు. ఈ 1/70 చట్టం ఏదైతే ఉందో దాన్ని సవరించాలి అని వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ చట్టాన్ని సవరించినట్లయితే అది ఇండైరెక్ట్ గా రద్దు అయిపోయినట్టు లెక్క. ఎందుకంటే ఇప్పుడు జీవో నంబర్ 3 తీసుకుందాం. ఈ జీవో నంబర్ 3 అనేటువంటిది కేవలం టీచర్ ఉద్యోగాలకు సంబంధించింది. కానీ ఈ జీవో నంబర్ 3ని బేస్ చేసుకొని దాదాపుగా 28 శాఖలకి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఆదివాసులకు చెందకుండా చేస్తున్నారు. మరి చూడండి, అంటే చిన్న శాఖ అంటే ఒక జీవో నంబర్ 3ని బేస్ చేసుకొని అన్ని శాఖల్లో కూడా, ఆల్ డిపార్ట్మెంట్స్ లో కూడా ఆదివాసులకు ఉద్యోగాలు లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకంగా ఎప్పుడైతే ఈ చట్టాన్ని సవరించారో ఆటోమేటిక్ గా అందరు కూడా వచ్చేసి ఆక్రమించుకుంటారు. ఇంకా ఎక్కడైతే షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ఆదివాసీ మండలాలు ఉన్నాయో ఆ మండల కేంద్రాల్లో ఇప్పటికీ వలసవాదుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి ఆఫీసర్లు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. అలా కాకుండా ఈ వలసవాదాన్ని తగ్గిస్తే ఆదివాసుల మనుగడ అనేటువంటిది కొనసాగుతుంది, ఆదివాసుల సంస్కృతి కూడా నిలబడుతుంది. ఎప్పుడైతే వలసవాదులు పెరుగుతారో ఆటోమేటిక్గా ఆదివాసుల యొక్క సంస్కృతి కూడా దెబ్బతింటది, ఆదివాసులు భూములు కోల్పోతారు, ఆదివాసుల మనుగడ కూడా కోల్పోయే ప్రమాదం అయితే ఉంది. దీనికోసం కంపల్సరీ అధికార యంత్రాంగం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. 5th షెడ్యూల్ ఏరియాలో పెషా చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉంది, అధికారులకు ఉంది. కానీ ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా ఈ పెసా చట్టాన్ని పూర్తిగా అవగాహన పరిచే పరిస్థితిలో లేదు. ఎందుకంటే పెసా చట్టం ప్రకారం గ్రామసభ తీర్మానంతోనే ఏదైనా చేయాలి. అక్కడ మైనింగ్స్ చేయాలన్నా లేకపోతే ఎలాంటి తవ్వకాలు ఏర్పాటు చేయాలన్నా సరే గ్రామసభ తీర్మానం అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి. కానీ ఇటువంటి గ్రామసభ తీర్మానాన్ని కూడా లేకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రోడ్లు వేస్తున్నారు, ఎవరికి నచ్చినట్లు వారు మైనింగ్స్ చేస్తున్నారు. ఇలా జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి ఏంటంటే అధికారులు కూడా ఆదివాసులకు సరైనటువంటి అవగాహన కల్పించడం లేదని అర్థమవుతుంది. దీనికి ఏంటంటే ఆదివాసులు అర్థం చేసుకోవాలి, ఈ చట్టాల కోసం కంపల్సరీగా చదవాల్సినటువంటి అవసరం ఉంది, చట్టాలని అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనమే అవగాహన చేసుకోకపోతే మన భవిష్యత్తు తరాల వారికి చాలా దారుణం అయిపోతుంది. ఈ జనరేషన్ ఇబ్బంది పడుతుంది. మరి ఇలాంటి జనరేషన్ ఇబ్బంది పడుతున్నప్పుడు రాబోయే జనరేషన్ ఇంకా ఎంత ఇబ్బంది పడాలి ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. కాబట్టి ఈ చట్టాలపైన అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. అలాగే ఆదివాసీ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలకపక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, మిత్రపక్షం కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ వీళ్ళు కూడా ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులే ఉంటారు కాబట్టి ఆదివాసుల కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని నేనైతే మనవి చేస్తున్నాను. అలాగే ఒక పక్క చదువుకున్న యువత చూసినట్లయితే నిజంగా చదువుకున్న యువత ఈరోజు జీవో నంబర్ 3 పోయి ఉద్యోగాలు కూడా లేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఏ రకంగా కూడా అవగాహన రావడం లేదు, వీళ్ళకి ఏమాత్రం కూడా బుద్ధి రాలేదు అనేటువంటి అభిప్రాయం అయితే నాకుంది. వీళ్ళందరూ కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు తప్ప ఏమాత్రం కూడా చలనం లేకుండా పోతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారు. ప్రతి యువత, ముందు చిన్నపిల్లలకు వదిలేయండి, ఈ యువత ఉన్నారు. చదువుకున్న యువతకి నేడు ఉద్యోగాలు రాకపోతే రాబోయే జనరేషన్స్కి వాళ్ళకి ఏమొస్తుంది? అది మనం ఆలోచించాలి కదా. కాబట్టి మన హక్కుల్ని మనం సాధించుకోవాలి, మన ఉద్యోగాల్ని మనం సాధించుకోవాలంటే మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది, ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. కంపల్సరీగా ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఎలాగవుతుంది? కాబట్టి ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ కూడా చైతన్యం కావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.
లేకపోతే ఆదివాసీ జనరేషన్స్ అంటే ఫ్యూచర్ జనరేషన్స్ అంతా కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికోసం ప్రతి ఒక్క ఆదివాసి కూడా ఆలోచించాలి, ఆలోచించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో 5th షెడ్యూల్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ప్రతి గ్రామంలో కూడా ప్రెజెంట్ డేస్ ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. దేనికోసము? 1/70 చట్టం కోసం, పెసా చట్టం కోసం, అటవీ హక్కుల సంరక్షణ చట్టం కోసం, వీటి కోసం అంతా కూడా చెప్పాలి. ఇదిగో ఈ చట్టాలు ఇలాగ పోయిందంటే మన బతుకులు ఇలాగ నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ చట్టాలు రక్షించుకోవాలంటే మనం ఉద్యమించాలి, లేకపోతే ప్రశ్నించాలి. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీకి కానీ మనం ఓటు వేసి గెలిపిస్తున్నాం కాబట్టి వాళ్ళు మన తరపున మాట్లాడాలి అనే విషయం మనం కంపల్సరీగా చెప్పాలి. ఇలా చెప్పకపోతే వాళ్ళకి అర్థం కావటం లేదు. కాబట్టి దీన్ని మాత్రం ప్రతి ఒక్కరు అవగాహన చేసుకొని గ్రామానికి కూడా, ప్రతి ఆదివాసీ గ్రామానికి కూడా ఈ యొక్క మెసేజ్ వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని నేనైతే మనం చేస్తున్నాను. జై హింద్, జై భారత్, జై ఆదివాసీ.